దేవుడా! ఇలాంటి వార్త వింటానని నేనెప్పుడూ అనుకోలేదు. ఏం వార్త దుర్గా? పాలమ్మి, పూలమ్మి, బోర్‌వెల్ నడిపి, మంత్రి అయ్యి ఫేమస్ అయిన మా మల్లన్న కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తున్నాడంట. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ని కలిసాడంట సార్. అధికారం పెట్టుంటే నాయకులంతా అటు పోతారు, కామనే కదా. మొన్ననే కదా సార్ బీఆర్ఎస్‌ని వీడను, కాంగ్రెస్‌లో చేరను అని డైలాగ్స్ కొట్టారు. ఇవాళ కూడా చెప్పాడు, డీకేని ఉత్తుత్తుగానే కలిశానని చెప్పేసి. చొక్కా మార్చినంత ఈజీగా నాయకులు మాట మారుస్తుంటారు. కేసీఆర్ నా దేవుడని, కేటీఆర్‌కి నేను వీరాభిమాని అని చెప్పి ఎలక్షన్స్ తర్వాత స్టేట్ అంతా పింకు పింకు అని డాన్స్‌లేసిన మా మల్లన్న కూడా కారు దిగిపోతున్నాడంటే జీర్ణించుకోలేకపోతున్నాను సార్. రేపటి నుంచి రేవంత్ అన్న జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్ అంటాడులే. నాకే ఇలా ఉంటే పాపం కేసీఆర్ గారికి ఎలా ఉంటుందో కదా. ఇవన్నీ నీకు నాకు కొత్త, కేసీఆర్కి కొత్త ఏం కాదు. కాకపోతే అప్పట్లో అస్తాని బై బై చెప్పి కారు ఎక్కేవాళ్ళు, ఇప్పుడు కారు దిగి అస్తానికి హాయ్ చెప్తున్నారు.